హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్గా గోధుమ ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక ఆనియన్స్, తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం మనం క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు, టమాటాలు కూడా వేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనం ఎన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఉప్మా. దీంట్లోకి కొద్దిగా పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది ఉప్మా. అవి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి, బాగా పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. అయ్యాక ఇప్పుడు టేస్టింగ్కి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం ఉప్మాకి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకున్నాక మనం దీంట్లోకి ఎసరికి వాటర్ పోసుకోవాలి. మనం ఎంతైతే ఉప్మా తీసుకుంటున్నామో 1 గ్లాసా 2 గ్లాసుల దాన్ని బట్టి మనం వేసుకోవాలి వాటర్. 1 గ్లాస్ తీసుకున్నా కాబట్టి 1 గ్లాస్కి గ్లాసున్నర వాటర్ యాడ్ చేశాను. పెద్ద చెంబుతో పోసాను. తర్వాత 5 మినిట్స్ తర్వాత మనకి ఎసరు అనేది బాగా మరుగుతుంది. చూసారు కదా, చక్కగా కుక్ అయింది. దీన్ని ఒకసారి కలుపుకొని మనం ఇప్పుడు తీసుకున్న గ్లాస్లో ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా. గోధుమ ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తినొచ్చు. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఫ్రెండ్స్ అందరూ. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకు ఉప్మా అనేది చాలా మంచిగా కుక్ అయి ఉంటుంది. దీన్ని మనం సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.